హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. అక్కినేని నాగచైతన్య మరో పెండ్లికి సిద్ధమైపోతున్నాడన్న వార్తపై అధికారిక అప్డేట్ వచ్చేసింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం నాగచైతన్య నటి శోభిత దులుపాల నిశ్చితార్థం జరిగింది. ఇవాళ ఉదయం 9:42 నిశ్చితార్థం పూర్తయింది. ఇక ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ప్రకటించాడు. శోభిత దులుపాలతో మా కుమారుడు నాగచైతన్య నిశ్చితార్థం ఇవాళ ఉదయం 9:42 జరిగింది. శోభిత దులుపాలను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ హ్యాపీ కపుల్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇక సుఖ సంతోషాలతో జీవించాలి అంటూ ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామంటూ నిశ్చితార్థం విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు నాగార్జున. కొత్త జంటతో నాగార్జున ఫోటోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక 2021 అక్టోబర్లో సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య సింగిల్గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరియర్ పరంగా కూడా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైతన్య ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడని పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. ఆ విషయాలపై పలు ఇంటర్వ్యూలలో కూడా ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టిపారేశాడు. కానీ నేడు మాత్రం వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవ సాక్షిగా తన ప్రేయసి శోభిత దులుపాల చేతికి ఉంగరం తొడిగాడు అక్కినేని నాగచైతన్య. కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగచైతన్య మరియు శోభిత దులుపాల ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడు చైతన్య. అక్కినేని నాగార్జున, అఖిల్, అమలతో పాటు దులుపాల కుటుంబీకులు చెందిన ముఖ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేద పండితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు నాగచైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్ కు మీడియాను ఆహ్వానించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక నాగచైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య, శోభిత కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని, అందుకు తగ్గట్లుగా రీమోడలింగ్ చేపించుకుంటున్నట్లుగా కూడా సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.